Hello all, నేను మీ డైటిషియన్ పావని, PCOD, PCOS, థైరాయిడ్, ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్. ఐఎమ్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. వెయిట్ లాస్ అనగానే అందరికీ అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్తూ ఉంటారు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో క్లియర్గా ఒక మాటలో చెప్పేసేయండి అసలు వెయిట్ లాస్ ఎలా అవుతుంది, ఏమేమి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ లాస్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ మనం వెయిట్ గెయిన్ ఎలా అయ్యాము ఆ రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. కొంతమంది PCOD, PCOS వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, కొంతమంది థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, అంటే బికాస్ ఆఫ్ లో మెటబాలిజం, బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్. కొంతమంది ఏంటంటే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. కొంతమంది ఏంటంటే హెరిడిటరీ, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా లావుగా ఉంటే వీళ్ళు కూడా లావుగా ఉండడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. కరోనాలో చూసాం, చాలామంది ఇంట్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల, సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల క్యాలరీస్ అన్ని అలాగే ఉండి యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఇవి వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్. సెకండ్, మరి రీజన్స్ తెలుసుకున్నాం కదా, మనం ఏం చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కనుక ఇది మనం రూట్ కాజ్ తెలుసుకున్నాం. ఫస్ట్ మనం వెయిట్ గెయిన్ ఎలా అయ్యాం, సపోజ్ ఒక పర్సన్ ఇన్యాక్టివిటీ వల్ల వెయిట్ గెయిన్ అయ్యారు, వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా యాక్టివిటీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, చాలామంది డైజెషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. గట్ హెల్దీగా ఉండకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఇది ఇంకా మెయిన్ రీజన్ అనమాట. వెయిట్ లాస్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్, మన హైట్ ప్రకారం మన వెయిట్ ఎంత ఉండాలో మనం తెలుసుకోవాలి. సపోజ్ నా హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ను క్యాలిక్యులేట్ చేసుకోండి. -105, ఆడవాళ్ళైతే -105 చేయండి, మగవాళ్ళైతే -100 చేయండి. సపోజ్ నా హైట్ 163, నేను ఎంత వెయిట్ ఉండాలి అంటే -105 చేశాను, నా వెయిట్ 58 kgs ఉండాలి. ఐడియల్ బాడీ వెయిట్ వచ్చేసి 58 kgs, నేను ఫీమేల్ కాబట్టి. ఒకవేళ మేల్ అనుకోండి, నా హైట్ 163 సెంటీమీటర్స్, నా వెయిట్ ఎంత ఉండాలి, 63 kgs ఉండాలి, అంటే -100 చేయాలన్నమాట. సో ఇక్కడ తెలుసుకున్నారు కదా, ఫస్ట్ మీ వెయిట్ ఎంత ఉండాలో మీరు తెలుసుకున్నారు. సెకండ్, మరి వెయిట్ గెయిన్ ఎందుకు అయ్యారు, ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ వల్లనే వెయిట్ గెయిన్ అయ్యామని అనుకుందాం. మరి రూట్ కాజ్ ఎలా, ఈ సిమ్టమ్స్ని మనం తగ్గించుకోవాలి. PCOD, PCOS, హార్మోన్ ఇంబ్యాలెన్స్ మరి ఎలా తగ్గించుకోవాలి అంటే కనుక మెయిన్గా వర్కౌట్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వర్కౌట్స్, ఫిజికల్ యాక్టివిటీ, యోగా అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. సో వర్కౌట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ 45 to 1 minute ఆఫ్ వర్కౌట్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. సెకండ్ పాయింట్, డైట్, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. PCODలోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి, జంక్ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు జంక్ ఫుడ్ ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేసేసి ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి, బయట రెడీమేడ్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయడం కానీ స్టార్ట్ చేయండి. సెకండ్ థింగ్, బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. థర్డ్ అండ్ ఇంపార్టెంట్, మనం బయట ఇడ్లీ, దోశలు బ్రేక్ఫాస్టే కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటాం, అక్కడ యూజ్ చేసే ఆయిల్ పామ్ ఆయిల్ ఉంటుంది, మంచిది కాదు. సో మీరు ఆ ఫుడ్ కూడా అవాయిడ్ చేసి ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్డే ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. హోమ్ మేడ్ ఫుడ్డే తింటున్నానండి అయినా వెయిట్ గెయిన్ అయ్యానని అనవచ్చు, కానీ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటూ 1500 క్యాలరీస్ తీసుకునేది మీరు 3000-4000 క్యాలరీస్ తీసుకుంటే ఎలా, అసలు వెయిట్ గెయిన్ అవ్వరు కూడా. సో గుర్తుపెట్టుకోండి, క్యాలరీ డెఫిసిట్లోనే ఉండాలి, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఫుడ్. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఎవ్రీ మీల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఖచ్చితంగా ఉండాలి. ప్రోటీన్ ఏమేమి ఉంటాయి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి, పప్పు ధాన్యాలు, సోయా చంక్స్, మిల్ మేకర్ అండ్ మనకు మొలకెత్తిన గింజలు, అలాగే గుడ్లు, చికెన్ బ్రెస్ట్, మనకి ఇంకా ఏంటంటే పన్నీర్, ఇవన్నీ పీనట్స్, గ్రౌండ్ నట్స్, పీనట్స్ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లోకి వస్తాయి అన్నమాట. పప్పు ధాన్యాలు ఖచ్చితంగా ఒక పూట ఉండాలి, ఒక పూట పప్పు ఖచ్చితంగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవచ్చు హెల్తీగా అంటే జ్యూసెస్ అవాయిడ్ చేయండి, స్మూతీస్ తీసుకోవచ్చు, ఇడ్లీ దోశలు కూడా తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. సపోజ్ మీరు 4 ఇడ్లీలు తింటున్నారు అనుకోండి చట్నీతో పాటు, చట్నీ ప్రోటీన్, ఇడ్లీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఏమంటారు ఫైబర్ ఎక్కడుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వెయిట్ లాస్ ప్లేట్ ఎలా అవుతుంది అని అంటే 2 ఇడ్లీలు, 1 కప్పు చట్నీ, దాంతోపాటు కీరా, క్యారెట్, ఒక మంచి బౌల్ ఆఫ్ సలాడ్, ఇది వెయిట్ లాస్ ప్లేట్ అంటాం, అంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటాం. ఖచ్చితంగా
కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఖచ్చితంగా ఉంటేనే వెయిట్ లాస్ ప్లేట్ అవుతుంది. సో దీనికోసం మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది మనం హెల్తీగా ఉండడానికి, మన సిమ్టమ్స్ని తగ్గించుకోవడానికి. అంతేగాని ఈ వెయిట్ లాస్ అవుతూ మన బాడీ ఎఫెక్ట్ అవుతుందంటే వేస్టే కదండి. సో ఈ ప్రాపర్ గైడెన్స్ మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఈ 90 డేస్ మేము స్టార్ట్ చేసిన 90 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఇందులో హ్యాపీగా మీరు ఇంట్లో ఉండే వర్కౌట్స్ చేస్తూ మీకు తగ్గట్టుగా, మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ క్రాస్ చెక్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఉన్న ఫుడ్తోనే మీకు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఫాలోఅప్ కాల్స్ ఉంటాయి. ఎవ్రీడే మీరు ఫుడ్ పిక్స్ షేర్ చేయడం. ఈవెన్ బిజీ లైఫ్ స్టైల్లో కూడా కొంతమంది మాకు చెప్తూ ఉంటారు 1 టైం కుకింగే చేస్తామండి అని చెప్పేసి. అలా 1 టైం కుకింగ్ చేసుకుంటూ కూడా మీరు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. ఇది కంప్లీట్గా పర్సనలైజ్డ్ డైట్ ఉంటుంది అనమాట. ఈ 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. సో లెట్స్ కమ్ టు ద టాపిక్. క్యాలరీ డెఫిసిట్, బ్యాలెన్స్డ్ మీల్స్ చెప్పేశాను, వర్కౌట్స్ చెప్పాను. ఇంకా 2 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఏంటి? వాటర్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మన బాడీలో టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. మనం బయట నుంచి క్లీన్ చేసుకోవడం కాదు, లోపల నుంచి కూడా మన బాడీని క్లీన్ చేయాలి. వామ్ వాటర్ ఈజ్ ద బెస్ట్. లేదు మీకు నచ్చట్లేదు అంటే నార్మల్ వాటర్ అయినా మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ఉండాలి. వింటర్ సీజన్ అండి, యూరిన్కి వెళ్ళాలంటే కష్టంగా ఉంది, తరచుగా ఆఫీస్లో వెళ్ళడం కుదరదు అంటే అట్లీస్ట్ 2.5 లీటర్స్ అయినా క్రాస్ చేయాలి మీరు. ఓకే. 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్లీప్ లేకపోతే వెయిట్ లాస్ అస్సలు అవ్వరు. స్లీప్ లేకపోవడం వల్ల ఎన్నో హార్మ్ఫుల్ థింగ్స్ మన బాడీలో ఉంటాయన్నమాట. ఏంటండి అవేనంటే, ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు మన బాడీని స్ట్రెస్ చేస్తాం. బిజీ లైఫ్ స్టైల్, ఇంటి వాళ్ళ కోసం సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, ఏదో ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది. బాడీని స్ట్రెస్ చేస్తూ వర్క్ చేస్తూనే ఉంటాం కదా. ఫోన్ చూస్తూ ఐస్ని స్ట్రెస్ చేస్తాం, వింటూ చెవులు, అన్ని బాడీలో థింగ్స్ అన్నీ పనిచేస్తాయి. మరి రెస్ట్ ఇవ్వకపోతే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది నెక్స్ట్ డేకి? మినిమం యాజ్ పర్ ద ఐడియా గైడ్లైన్ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్లీప్ మనకు ప్రాపర్గా ఉంటేనే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజోల్ హార్మోన్ అనేది తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. స్లీప్ సరిగ్గా లేదు, 5 గంటలే పడుకున్నారనుకోండి, ఖచ్చితంగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే ఇండైజెషన్కి లీడ్ అవుతుంది. అలాగే ఊరికే కోపం రావడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోతే కూడా కోపం వస్తుంది తెలుసా? నిజమండి. ఎందుకంటే మన బాడీలో ఒకే ఒక ఆర్గాన్, మన బ్రెయిన్, కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, కొద్దిగా తీసుకున్నారనుకోండి, హెడేక్ వస్తుంది. అలాగే కోపం రావడం, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ఇలా చాలా అవుతాయి. మనం ఫుల్గా తీసుకోవాలి. ఏ ఫుడ్ తీసుకున్నా కడుపు నిండా తినాలి. అలా మీరు తింటూ మీరు వెయిట్ లాస్ ప్లాన్ చేసుకుంటే మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి, హ్యాపీగా స్ట్రెస్ కూడా ఉండదు, స్లీప్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. బై ద ఎండ్ ఆఫ్ ది కంక్లూషన్ ఏంటి? 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. వాటర్ ఇంటేక్, వర్కౌట్స్ చేయండి 45 minutes, అలాగే డైట్ మెయింటైన్ చేయండి, స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఇవన్నీ 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఈ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే వెయిట్ లాస్ బాగా అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్, నేను చెప్పాను కదా మీకు 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ప్రైజే ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మేము ముందుకు వస్తాను, లేకపోతే రెసిపీస్తో కూడా మేము ముందుకు వస్తాను. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చాలా రెసిపీస్, వెయిట్ లాస్కి సంబంధించి చాలా రెసిపీస్ కూడా చెప్పాను. అవి మీరు టైప్ చేసి డాక్టర్ పావని అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి. అవి కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ హెల్త్ అనేది యాడ్ చేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ అనేవి బాగా యాడ్ అవుతాయి. గుడ్ ఫుడ్ అండ్ గుడ్ లైఫ్, good health. That's it guys. Until then, thank you.